నెంబర్ 1, 2, 3. ఏం చేయాలి మరి? కళ్ళు మూసుకోండి. అన్నీ తెలుసు కదా, అందరు కళ్ళు మూసుకోండి. పరిశుద్ధ దేవా, పరలోకమందున మా తండ్రి, తిరిగి తిరిగి మీ ప్రియమైన పాద సన్నిధికి చేరి రావడానికి మీరు మాకు ఇచ్చినట్టు ఈ గొప్ప ఆధిక్యత కొరకై స్తోత్రాలు. ప్రభువా, నీ కృప ద్వారా మమ్మల్ని రక్షించావు. యేసుక్రీస్తు రక్తములో మమ్మల్ని కడిగావు. పాపం నుండి, శాపం నుండి ప్రభువా నన్ను మమ్మల్ని విడిపించావు. ఆయా భాషలు, ఆయా ప్రజలు, ఆయా జనములు, రకరకాల ప్రజలను ఒకే ఒక్క రక్తం చేత కడిగి మీరు ఒక్కటగా చేసినటువంటి దేవుడవు. దాని కొరకై మీ కుమారుని యేసుక్రీస్తు ప్రభువారు వధించబడిన గొర్రెపిల్లగా ఉంటూ వచ్చినందుకు నీకు స్తోత్రాలు. ఆయన మరణం మాకు జీవానికి ప్రసాదిస్తూ వచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు. ప్రభా, మరి మేము పొందిన రక్షణ అనేకులు పొందాలి అనే అనుభవంలోనే ఈ ప్రాంతంలో ఈ మౌర్య గృహానికి ఇచ్చినటువంటి బాధ్యత భారాన్ని బట్టి నీ స్తోత్రాలు. ప్రభా, దైవసేవకుని కుటుంబం కొరకై స్తోత్రాలు. దేవా, చేరువచ్చిన ప్రజల బట్టి నీకు స్తోత్రములు. ప్రభా, మరి నడిపిస్తున్న మీ దాసుని బట్టి నీకు వందనాలు. పాటలు పడి అక్కోళ్ళ బట్టి నీ స్తోత్రాలు. వంటశాలలో, మార్కెటింగ్లో, మరి శుభ్రం చేసే విషయంలో ప్రభా, మరి వీటన్నిటిలో మరి సహకరిస్తున్న ప్రజలను బట్టి నీ స్తోత్రాలు. దేవా, నీ యొక్క అదృశ్య హస్తము మరి కనబడకుండానే మరి ఇంతవరకు సహాయపడుతూ వచ్చినందుకు నీకు స్తోత్రాలు ఇస్తున్నాం. ప్రభా, నీవు మరి యుగ యుగంలో ఉండే దేవుడవు. ప్రకటన 1:18 ప్రకారం నువ్వు మొదటి వాడవు, కడవటి వాడవు, జీవించేవాడవు, మృతుడై మరలా మరి బ్రతికిన దేవుడవు, సజీవుడవు. మరణమేకు పాతాళలోకి తాళంచి నీ స్వాధీనం ఉన్నాయి తండ్రి, స్తోత్రాలు. మరి తీర్పు కొరకై ప్రార్థిస్తున్నాం. ప్రభువునకు తగినట్టు నడుచుకునే మాట మేమందరము ప్రభు ఈ అనుభవంలో ఉన్నట్టు చేయండి. 4 దినాలు అద్భుతంగా సహాయపడుతూ వచ్చావు. వాతావరణ విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా సహాయపడుతూ వచ్చావు. పిల్లలు వచ్చి వెళ్ళే విషయంలో కూడా సహాయపడుతూ వచ్చావు. ఈ దినము చివరి దినము, మరి ఈ దినమంతా ప్రోగ్రాం కొరకు 2 పూట్ల జరిగే పరిచర్య, మరి ప్రభు మరి సువార్త కొరకు వీటన్నిటిలో సహాయం చేయండి. ఈ 4 దినాలు 5 దినాలు ప్రదర్శించినటువంటిది మళ్ళా మరి ఇక్కడ పాడి దేవ చూపించే విషయంలో ప్రభువా, మరి ఈ ప్రోగ్రాం ఎంతో అద్భుతంగా నీ మహిమార్థం జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. బిడ్డలను బలపరచండి, స్వరాలు ముట్టండి. పిల్లలు ప్రభువా రక్షించబడి సంఘంలో చేర్చబడే విషయంలో కుటుంబంగా వాళ్ళ ద్వారా రక్షణ లేని కుటుంబాలు నీ సన్నిధి రాగలిగినట్టు మీరే సహాయపడమని ప్రార్థన చేస్తున్నాం. ప్రియమైన పరలోక తండ్రి, కనికరించండి. పాటల్లో మరి ఈ లెసన్స్లో కేజీ, జూనియర్, సీనియర్ లెసన్స్లో, క్లోజింగ్ లెసన్స్లో వాడబోతున్న నీ ప్రజల బట్టి నీ స్తోత్రాలు. వచ్చి పరిచర్యలో పాల్గొని వెళ్ళిన బిడ్డలను బట్టి నీ స్తోత్రాలు నిలుస్తున్నాం. కనికరించమని ప్రభురక్తాన్ని కోరుకుంటూ మరి సరే దృశ్యాలపరిచి కాంపౌండ్ చుట్టూ మీరు దగ్గర ప్రకారం ఉండండి. జకర్యా 2:5 ప్రకారం దేవా, నీ ఆత్మ నింపుదల, నడిపింపు అద్భుతంగా దయచేయండి. కనికరించు, కృప చూపండి ప్రభా. ఈ దినం పరిచర్య ద్వారా కొన్ని ఆత్మలని నీ వైపు తిప్పబడినట్లు కృప చూపమని ఈ స్థలంపై మీ కనుదృష్టి ఉంచండి. మీరు చెప్పారు, నా కనుదృష్టి, నా మనసు ఎల్లప్పుడూ దాని మీద ఉంటుంది. ఈ మందిరం మీద చెప్పావు, ఆ వాగ్దానం ఎత్తిపడుతున్నాం. కనికరించుము. ఈ స్థలం మీద నేను నా సమాధానం ఇస్తానని చెప్పిన వాగ్దానం బట్టి ఇది నేను కోరిన స్థలమే అని ప్రభా మీరు చెప్పిన నీ వాగ్దానం బట్టి స్తోత్రాలు నిలుస్తూ, నా సంఘం నేను కడతాను, పాతాళలోకి దాని ఏదో నెరవని నీ వాక్యాన్ని మరి ఎత్తిపడుతూ యేసు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పిల్లలు గమనించండి, సాంగ్స్ పాడేవాళ్ళు రండి. సాంగ్స్ పాడేవాళ్ళు పిల్లలు, ఈరోజు మనకి లాస్ట్ డే కాబట్టి పాటలు మీరు గట్టిగా పాడాలా, చక్కగా పాడాలా, యాక్షన్స్ కూడా చక్కగా చేయాలా. మధ్యాహ్నం మనకి సువార్త ఉంటుంది. మీరు ఇప్పుడు యాక్షన్స్ పాటలు చక్కగా నేర్చుకుంటేనే కానీ మధ్యాహ్నం మనం సువార్తకి వెళ్ళినప్పుడు వీధులలో మనం చక్కగా పాడగలుగుతాం. సువార్తకి వెళ్ళినప్పుడు మనం కూడా గట్టిగా పాడాలి పిల్లలు. గ్రేసకరాలు
సంఖ్య 1 పాడదామా? హల్లెలూయా స్తుతిగానముతో జీవము గల దేవుని స్తుతించెదము, కొనియాడెదము, మహిమలో మా ప్రభుని స్తుతించెదము, కొనియాడెదము, మహిమలో మా ప్రభుని. ఘనత ప్రభావము నీకే, బల సౌందర్యము నీకే. ఘనత ప్రభావము నీకే, బల సౌందర్యము నీకే. రక్షణానందము నీవే, రక్షణానందము నీవే. హల్లెలూయా స్తుతిగానముతో జీవము గల దేవుని స్తుతించెదము, కొనియాడెదము, మహిమలో మా ప్రభుని స్తుతించెదము, కొనియాడెదము, మహిమలో మా ప్రభుని. విమోచకుడా, పరిశుద్ధులలో శ్రేష్ఠుడా, విమోచకుడా, పరిశుద్ధులలో శ్రేష్ఠుడా, నీకే స్తుతి ఘన మహిమ, నీకే స్తుతి ఘన మహిమ. హల్లెలూయా స్తుతిగానముతో జీవము గల దేవుని స్తుతించెదము, కొనియాడెదము, మహిమలో మా ప్రభుని స్తుతించెదము, కొనియాడెదము, మహిమలో మా ప్రభుని. పాట సంఖ్య 2. ప్రసన్న. రండి రండి చిన్న పిల్లలారా, VBSకు రండి. రండి రండి చిన్న పిల్లలారా, VBSకు రండి. ఇది సంఘానికి నారుమడి, యేసు మట దొరుకు వాక్యబడి. ఇది సంఘానికి నారుమడి, యేసు మట దొరుకు వాక్యబడి. రండి రండి చిన్న పిల్లలారా, VBSకు రండి. రండి రండి చిన్న పిల్లలారా, VBS
పిలుస్తుంటే చిన్నపిల్లలు రావట్లే, సీనియర్ అక్కోళ్ళు వచ్చారు తెలుసా. చక్కగా పిలిచారు, వెరీ గుడ్. పాట సంఖ్య 3 పాడుకుందాం. సాంగ్ నంబర్ 3. ఒకసారి నిలబడి యాక్షన్ చేసేద్దాం, అందరు నిలబడి యాక్షన్ చేసేద్దాం. ఒకసారి సాంగ్ నెంబర్ 2 కూడా చేద్దాం. ఒకసారి సాంగ్ నెంబర్ 2 కూడా యాక్షన్ చేద్దాం. తర్వాత సాంగ్ నెంబర్ 3కి వద్దాం. మళ్ళీ ఇంక ఇదే లాస్ట్ కదా, మళ్ళీ ఇంకా మనం పాటలు పాడుకోవడానికి టైం ఉండదు. పాడేద్దాం సెకండ్ సాంగ్. రండి రండి చిన్న పిల్లలారా TBSకు రారండి. రండి రండి చిన్న పిల్లలారా TBSకు రారండి. ఇది సంగ
తగినట్టు ప్రభు నడిసెదను. నా జీవిత కాలమంతయు ఏ సమయమందైనను నా జీవిత కాలమంతయు నేను ప్రభువుకు తగినట్టు నడిచెదను. నేను ప్రభువుకు తగినట్టు నడిచెదను. పిలచిన ప్రభువు నా పాపములు కడిగెను. నన్ను పిలచిన ప్రభువు నా పాపములు కడిగెను. ఆయనతో ఉండుటకై నన్ను పిలచెను. ఆయనతో ఉండుటకై నన్ను పిలచెను. ఏ సమయమందైనను నా జీవిత కాలమంతయు నేను ప్రభువుకు తగినట్టు నడిచెదను. నేను ప్రభువుకు తగినట్లు నడిచెదను. తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకొని నారీతిగా. తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకొని నారీతిగా. నేను ఆయనతో సదాకాలం నడిచెదను. నేను ఆయనతో సదాకాలం నడిచెదను. ఏ సమయమందైనను నా జీవిత కాలమంతయు ఏ సమయమందైనను నా జీవిత కాలమంతయు నేను ప్రభువుకు తగినట్టు నడిచెదను. నేను ప్రభువుకు తగినట్టు నడిచెదను. సాంగ్ నంబర్ 4. కూర్చుందాము. కూర్చొని సాంగ్ నంబర్ 4 పాడదాం. ఇది జరగండి. లలారా ప్రభువునందు నిత్యము
నెంబర్ 5. సాంగ్ నెంబర్ 6. ఈరోజు వరుసగా పాడుకుంటూ వెళ్ళిపోదాం. ఆత్మఫలములు 9 గలతీయ మాటన్నది క్రీస్తు యేసు సంబంధులకు నియమమిది. క్రీస్తు యేసు సంబంధులకు నియమమిది. చికి జిమ్ జిమ్ 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 చికి జిమ్ జిమ్. ఆత్మఫలములు 9 గలతీయ మాటన్నది. ఆత్మఫలములు 9 గలతీయ మాటన్నది క్రీస్తు యేసు సంబంధులకు నియమమిది. క్రీస్తు యేసు సంబంధులకు నియమమిది. చికి జిమ్ జిమ్ 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 చికి జిమ్ జిమ్. ప్రేమ సంతోషం సమాధానం
చికి జిమ్ జిమ్ చికి జిమ్ జిమ్ చికి జిమ్ జిమ్ ఆత్మఫలములు 9 గలతీయ మాటన్నది ఆత్మఫలములు 9 గలతీయ మాటన్నది క్రీస్తు యేసు సంబంధులకు నియమమిది క్రీస్తు యేసు సంబంధులకు నియమమిది చికి జిమ్ జిమ్ చికి జిమ్ జిమ్ చికి జిమ్ జిమ్ చికి జిమ్ 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 బాగుంది కదా ఈ పాట కదా? నాకు తెలిసి ఇది మీకు అందరికీ నచ్చుతుందని నాకు తెలుసు, ఎందుకంటే లాస్ట్లో ఏంటో ఉంది కదా. ఏముంది? నాకు తెలుసు అలాంటివి మీకు బాగా నచ్చుతాయి కదా. పాడదాం. సమయం పోనీయకు తమ్ముడా సమయం పోనీయకు చెల్లెలా సమయం పోనీయకు తమ్ముడా సమయం పోనీయకు చెల్లెలా జ్ఞానివై నిలిచేందుకు జ్ఞానిగానే మిగిలేందుకు జ్ఞానివై నిలిచేందుకు సమయం పోనీయకు చెల్లెలా సమయం పోనీయకు తమ్ముడా సమయం పోనీయకు చెల్లెలా పసిడి కంటే విలువైనది సమయం వెసమి కంటే సొగసైనది సమయం కలిమి కంటే విలువైనది సమయం బలిమి కంటే బలమైన చెలిమి కంటే ప్రియమైనది చెలిమి కంటే మెరుగైనది చెలిమి కంటే ప్రియమైనది మెలిమి కంటే మెరుగైనది సమయం పోనీయకు తమ్ముడా సమయం పోనీయకు చెల్లెలా సమయం పోనీయకు తమ్ముడా సమయం పోనీయకు చెల్లెలా అనుకూల సమయమిదే తమ్ముడా సమయమిదే చెల్లెలా రక్షణ తమ్ముడా రక్షణ దినమిదే చెల్లెలా మారు మనసు పొందుటకు యేసు బిడ్డగా మారుటకు మారు మనసు పొందుటకు యేసు బిడ్డగా మారుటకు సమయం పోనీయకు తమ్ముడా సమయం పోనీయకు చెల్లెలా సమయం పోనీయకు తమ్ముడా సమయం పోనీయకు చెల్లెలా జ్ఞానివై నిలిచేందుకు జ్ఞానిగానే మిగిలేందుకు జ్ఞానివై నిలిచేందుకు జ్ఞానిగానే మిగిలేందుకు పాడుకుంటూ ఉంటే బాగుంది కదా. సరే, సాంగ్ నెంబర్ 8 పాడదాం. కొంచెం ఇటు జరగండి రా. ఇటు జరగండి, లోపలికి వచ్చా. ఒకసారి నిలబడదాం, అందరం యాక్షన్ చేసేద్దాం, మళ్ళీ తర్వాత కుదరదు.
చిట్టి చెల్లెలు, చిన్ని చిన్ని తమ్ముడు చిట్టి చెల్లెలు. యేసయ్య ఎవరో తెలుసా నీకు? ఆ యేసయ్య ఎవరో తెలుసా నీకు? తమ్ముడు చిట్టి చెల్లెలు, చిన్ని చిన్ని తమ్ముడు చిట్టి చెల్లెలు. పాపులను రక్షింపను ఈ భువికి తెంచెగా, పాపులను రక్షింపను ఈ భువికి తెంచెగా. నిన్ను నన్ను రక్షింప మరియమ్మ గర్భాన ఉదయించగా, నిన్ను నన్ను రక్షింప మరియమ్మ గర్భాన ఉదయించగా. చిన్ని చిన్ని తమ్ముడు చిట్టి చెల్లెలు, చిన్ని చిన్ని తమ్ముడు చిట్టి చెల్లెలు. యేసయ్య ఎవరో తెలుసా నీకు? ఆ యేసయ్య ఎవరో తెలుసా నీకు? యేసయ్యను నమ్మినా నీ హృదయమర్పించినా, యేసయ్యను నమ్మినా నీ హృదయమర్పించినా, విలువైన రక్షణ పరలోక భాగ్యం నీకిచ్చెను, విలువైన రక్షణ పరలోక భాగ్యం నీకిచ్చెను. చిన్ని చిన్ని తమ్ముడు చిట్టి చెల్లెలు, చిన్ని చిన్ని తమ్ముడు చిట్టి చెల్లెలు. యేసయ్య ఎవరో తెలుసా నీకు? ఆ యేసయ్య ఎవరో తెలుసా నీకు? అలాగే నిలబడి సాంగ్ నంబర్ 10 పాడుకుంటూ సీనియర్స్ బాయ్స్ తర్వాత జూనియర్ బాయ్స్ క్లాస్కి వెళ్తారు. ఆ తర్వాత జూనియర్ గర్ల్స్ పిల్లలు గమనించండి, ఇవాళ కొత్తగా వచ్చిన వాళ్ళు ఒకసారి గుర్తుంచుకోండి. పిల్లలు ఎల్కేజీ నుంచి 5th క్లాస్ చదివే వాళ్ళు, ఎల్కేజీ యూకేజీ 1st క్లాస్ 2nd క్లాస్ 3rd క్లాస్ 4th క్లాస్ 5th క్లాస్ చదివే వాళ్ళు ఇక్కడనే కూర్చుంటారు కేజీ వాళ్ళు. తర్వాత 6th 7th 8th 9th చదివే వాళ్ళు మన మందిరంలోకి వెళ్తారు, 1st ఫ్లోర్కి వెళ్తారు, జూనియర్స్ క్లాస్ అది. తర్వాత 10th ఇంటర్మీడియట్ 1st ఇయర్ 2nd ఇయర్ 3rd పీజీ ఇంకేదున్నా సరే కానీ లెఫ్ట్ సైడ్లో మన 2nd బిల్డింగ్కి వెళ్తే అక్కడ మనకి సీనియర్ క్లాస్ జరుగుతుంది. అంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి చెప్తున్నాము, పాత వచ్చిన వాళ్ళకి తెలుసు. గమనించండి సహోదరులు పెద్దవారు కూడా సీనియర్ క్లాస్కి వెళ్తే మనకు అక్కడ ఆత్మఫల గురించి చెప్తారు. పెద్దవారందరూ బ్రదర్స్ అందరూ కూడా సీనియర్ క్లాస్కి వెళ్దాము. ఇక్కడ కేజీ సెక్షన్లో సిస్టర్స్ ఉంటారు కాబట్టి మనం సీనియర్ క్లాస్కి వెళ్తే మనకి కూడా సరిపోయే వాక్యం అక్కడ సీనియర్ క్లాస్లో బోధించబడుతుంది. కాబట్టి దయచేసి సీనియర్ క్లాస్కి వెళ్ళవలసిందిగా మనం చేస్తుంటున్నాం.
అందరికీ ప్రైజ్లో వినిపించలేదు. ప్రేయర్ చేసుకుందామా? మరి మోకరించండి. 1 2 3 అన్నాక కూడా కళ్ళు తెరుస్తున్నారు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నేను నామానికి వందనాలు స్తోత్రాలు. ఈ సమయం మందు ప్రభువా మరి లెసన్ చెప్పుచుండగా దేవుని ప్రజలు జయవంతులు ఈ లెసన్ విషయంలో సహాయపడి నన్ను ఆత్మతో నింపి నాకు కావాల్సిన జ్ఞానం ఇచ్చి పిల్లలతో మాట్లాడమని, వారిలో ఒక్కరిలో రక్షణ కార్యం జరిగించమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మనం ఎన్నో లెసన్స్ వినాలి? మీరు అందరూ ఎన్నో లెసన్ వినాలి? ఎన్ని లెసన్స్ విన్నారు? 9th లెసన్ ఏంటి? ఎవరి గురించి వింటున్నారు మీరు అందరూ? ఎస్తేరు. 9 మెమొరీ వర్సెస్ ఎవరికైనా వచ్చాయా? ఎవరికైనా, గర్ల్స్ కానీ బాయ్స్ కానీ ఎవరికైనా వచ్చాయా? ఫస్ట్ మెమొరీ వర్స్ వచ్చిందా? ఎవరికి రాలేదా? మెమొరీ వర్సెస్ ఎవరిని చెప్పు, నుంచో, అక్కడే నుంచో చెప్పు. ఓకే, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహిమపరచెదవు. కీర్తనలు 50:15. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందేదరని చెప్పాను. అపొస్తలుల కార్యములు 16:31. వెరీ గుడ్. 9 చెప్పేసావా? ఓకే, బాయ్స్ ఎవరు లేరా? 9 వచ్చిన వాళ్ళు వచ్చాయా? సరే, 10th కూడా నేర్చుకుని నువ్వు ఆఫ్టర్నూన్ చెప్పు. ఇప్పుడు 10th మెమొరీ వర్స్ ఏంటంటే యోహాను సువార్త 16:33. నేను చెప్తాను, మీరు నాతో చెప్పండి. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనిడి, నేను లోకమును జయించి ఉన్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనిడి, నేను లోకమును జయించి ఉన్నాను. ఓకే, ఆఫ్టర్నూన్ చెప్పే యోహాను 16:33. ఈరోజు మన లెసన్ నేమ్ ఏంటంటే ఎస్తేరు గురించి వింటున్నారు కదా. ఇంకా ఎస్తేరు టాపిక్ ఈ రోజుతో అయిపోతుంది. ఓకే, లెసన్ 10th లెసన్ నేమ్ ఏంటంటే దేవుని ప్రజలు జయవంతులు. ఎవరు? దేవుని ప్రజలు జయవంతులు. వినడానికి బాగుంది కదా. దేవుని ప్రజలు అంటే ఎవరు? మనం, ఆయన పిల్లలందరూ దేవుని ప్రజలు. మనం అందరం ఎవరమై ఉన్నాం? జయవంతులమైన. అంతమున ఏంటంటే దేవుడు రాజ్యం వెళ్తాడు, అప్పుడు మనం ఆయనతో కూడా ఉంటాం. మీరందరూ లెసన్ వినాలి. నేను బాయ్స్ నుండి గర్ల్స్ నుండి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, ఎవరు చెప్తారో చూద్దాం. సరే, నిన్నటి దేని మందు 9th లెసన్ విన్నారు. ఎస్తేరు ఏం చేసింది? రాజు దగ్గరికి వెళ్ళి చెప్పాలి. విన్నారా మీరందరూ? బ్రతిమాలింది. అప్పుడు రాజు ఏం చేశారు? నేను ఒక్క 2 minutesలో లెసన్ మొత్తం మీకు ఇదంతా చెప్తాను. అహశ్వరోషు తన భార్య వస్తి పిలిస్తే ఏం చేసింది? వస్తి వచ్చిందా? అవిధేయత చూపించింది. వెంటనే రాజుగారు ఏం చేశారు? రాణి కింద తొలగించాలి, వేరొకరు నియమించాలనుకున్నారు. అప్పుడు ఎస్తేరు ఎలా ఉంది? చాలా లోబడి ఉంది, దీనురాలు, దయ పొందింది. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఎస్తేరుని రాణిగా చేశాడు. ఎస్తేరుకి తల్లిదండ్రులు ఉన్నారా?
ఎవరు పెంచారు ఎస్తేర్ని? మొర్దుకాయ్. మొర్దుకాయకి లోబడి ఉందా, అవిధేయత చూపిందా? లోబడి ఉంది. ఇప్పుడు మొర్దుకాయ్ మీద హామాన్ ఏం చేశాడు? చంపాలని చూశారు. అయితే అది అయ్యిందా? హామాన్ ఏం చేయించాడు? నిన్న లెసన్లో విన్నారు కదా, ఉరి కొయ్య, ఉరి స్తంభం చేయించారు. అయితే ఫైనల్గా ఏమైంది? హామాను మొర్దుకైని చంపాలని చూశారు, యూదుల ప్రజలందరినీ చంపాలని చూశారు. ఏమైంది? కానీ అవ్వలేదు. అయితే ఇప్పుడు రాజు, ఎస్తేరు, మొర్దుకై వీళ్ళందరూ ఎక్కడున్నారంటే రాజు సంస్థానంలో ఉన్నారు. అసలు ఊహించుంటాడా మొర్దుకై? చూడండి, రాజు సంస్థానంలో ఎస్తేరు, మొర్దుకై, రాజు ఉన్నారు. రాజు ఎస్తేరు చెప్తుంది మొర్దుకై తన పినతండ్రి అని, చిన్నప్పటి నుండి పెంచారని చెప్తుంది. ఇప్పుడు ఏమైంది? హామాను ఆస్తి అంతా ఎవరికి? రాజు ఏం చేశారంటే ఎస్తేర్కి ఇచ్చేశారు. ఎస్తేర్ ఏం చేసిందంటే మొర్దుకైకి ఇచ్చింది. హామానుకున్న ఆస్తి, ఇల్లు మొత్తం అదంతా చూసా. ఎప్పుడైనా అసలు ఊహించుంటాడా? మొర్దుకై ఎక్కడ కూర్చునేవాడు? ద్వారం దగ్గర కూర్చునేవాడు. అతనికి ఏం చేశారంటే రాజు వస్త్రాలు తొడిగించారు. తను రాజు సంస్థానంలో ఉన్నాడు. అయితే దీన్ని బట్టి మనము ఏమి నేర్చుకోవచ్చు అంటే దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకి ఆయన తోడై ఉంటాడు. అయితే ఇప్పుడు మీరందరూ ఉన్నారా? లోబడి ఉంటున్నారా? అహంకారం, గర్వంతో ఉంటున్నారా? మీ తల్లిదండ్రుల మాటలు వింటున్నారా? టీచర్స్కి మాటలు వింటున్నారా? మీ ఫ్రెండ్స్ని నేనే బాగా చదువుతాను, లేదా నేను ఇలా చేస్తాను, నాకు ఇంత మనీ ఉంది, నీకు లేవు అని మీరు కామెంట్ చేస్తున్నారా? ఎవరినైనా చేస్తున్నారా? చేయకూడదు. దేవుని పిల్లలు దేనత్వం కలిగి ఉండాలి. ఏమి ఉన్నా లేకపోయినా లేనట్టు ఉండాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే దీనుల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. మనం గర్వంతో, అహంకారంతో ఉన్నామనుకో ఏమవుతుంది? వస్తీ ఏమైంది? గర్వించింది, అవిధేయత చూపించింది, ఏమైంది? రాణి కింద తొలగించబడే. ఎస్తేరు చెప్పాలి, పిల్లలు ఎవ్వరు వినట్లేదు. సరే, గర్ల్స్ ఎవ్వరు వినట్లేదు, బాయ్స్ వింటున్నారు. ఎస్తేరు విధేయురాలు. అందుకే దేవుడు ఏం చేశాడు? ఎస్తేర్ని రాణి కింద చేశారు. అయితే మొర్దుకైకి ఏం చేశారంటే రాజు వస్త్రాలు వేశారు. రాజు ఆస్థానంలో ఉన్నాడు, ఇప్పుడు మంత్రి కింద. హామానుకున్న ఆస్తులన్నీ కూడా ఏమైనాయి అంటే మొర్దుకైకి వచ్చేసినాయి. అయితే ఇప్పుడు ఈ మొర్దుకైని చూసి ప్రజలందరూ ఏం చేస్తున్నారంటే చాలా సంతోషిస్తున్నారు. ఎందుకంటే మొర్దుకై ఏమైనా చట్టము పాస్ అయింది అక్కడ. యూదులందరినీ 12వ నెల 13వ తేదీన ఏం చేస్తానన్నారు? చంపేస్తానన్నారు. కానీ ఇప్పుడు యూదులందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు మనకి ఫర్ సపోజ్ ఇది ఏ నెల? జనవరి. ఫిబ్రవరిలో మొత్తం దేవుని నమ్ముకున్న పిల్లలందరినీ చంపేస్తామని ఒక రూల్ పాస్ అయిందనుకో, మనం అందరం ఎలా ఉంటాం చెప్పాలి. కొంతమంది ఏం చేస్తారంటే అమ్మో నా కేసు ప్రభు వద్దని వెళ్ళిపోతారు. కొంతమంది ఏమంటారు? భయంతో చంపేస్తాం ఇంక లేదు అనేసి. అంటే ఎలా ఉంటారు? మీరు హ్యాపీగా ఉంటారా? చంపేస్తామా అని తెలిసింది మీకు, హ్యాపీ ఉంటారా? ఏడుస్తారా? చెప్పాలి. ఏడుస్తారు, అవునా కాదా? ఇప్పుడు మొర్దుకై రాజు ఆస్థానంలో ఉండేసరికి యూదులందరూ ఎంత సంతోషిస్తున్నారు. 12వ నెల 13వ తేదీన మనల్ని ఎవ్వరూ చంపరు, మనం చాలా సంతోషంగా ఉండొచ్చని మొర్దుకైని చూసి ఎంతో సంతోషిస్తున్నారు. అయితే మనము దేవుడు ఎలాంటి దేవుడు అంటే ప్రార్థన వినే దేవుడు. యూదులందరూ ప్రార్థన చేశారు. దేవుడు బైబిల్ గ్రంథంలో ఏం చెప్తున్నారు తెలుసా? ఇర్మియా 33:3లో నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేద్ను. అది ఆ రిఫరెన్స్ ఏమని చెప్తారు తెలుసా? బైబిల్లో యేసుక్రీస్తుకి మనం టెలిఫోన్ నెంబర్ అంటే ఇప్పుడు మీ అందరికి ఒక్కొక్క ఫోన్ నెంబర్స్ ఉన్నాయి కదా. దేవుని ఫోన్ నెంబర్ ఏంటంటే ఇర్మియా 33:3. అందులో ఏమని ఉంటుందంటే నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేద్ను. మీరు మొరపెడుతున్నారా దేవునికి? యూదులు అందరూ ఎస్తేరు, మొర్దుకై అందరూ ఏం చేశారంటే మొరపెట్టారు. మొరపెడితే దేవుడు ఏం చేశాడు? వారి ప్రార్థన ఆలకించారు. మీరు ప్రార్థన చేస్తున్నారా? ఈరోజు ఎంతమంది ప్రార్థన చేసి వచ్చారు? ఈరోజు ఎంతమంది ప్రార్థన చేసి వచ్చారు చెప్పాలి. చూసారా ఎంత తక్కువ మంది ఉన్నారో? 5 days నుండి VBSలో లెసన్స్ అన్నీ వింటున్నాం. బైబిల్ చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, పేరెంట్స్ మాట వినాలి, అన్నీ వింటున్నారు కానీ ఎవ్వరూ చేయట్లేదు. ఈరోజు చూసారా ఎంత కొద్ది మంది ప్రార్థన చేసి వచ్చారో? చేతులు దించేయండి.
అయితే మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడు ఆయన ప్రజలు అపాయంలో ఉన్నప్పుడు ఏం చేశాడంటే వాళ్ళని రక్షించారు. మీకు భయం వేస్తుందా ఎప్పుడైనా భయం వేస్తుందా? ఎవరికైనా భయం, అక్క నాకు కొన్నిసార్లు భయం వేస్తుంది అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఎప్పుడు వేస్తుంది భయం? చీకటి, కుక్కలంటే భయం, ఇంకా కొన్ని యానిమల్స్ అంటే భయం, చీకటి అంటే భయం, ఇంకా ఎగ్జామ్స్ అంటే భయం. అవునా? ఎగ్జామ్స్ ఉంటే కొంతమంది స్కూల్ మానేస్తారు. అవునా? అయితే మీకు ఎలాంటి భయంలో ఉన్నా మీరు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. గుర్తుపెట్టుకోవాలి, ప్రతి ఒక్కళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? సహాయం చేస్తాడు. యూదులకు దేవుడు సహాయం చేశాడా లేదా? వారిని రక్షించారా లేదా? అలాగే మనం కూడా ప్రార్థన చేసినప్పుడు వినాలి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన వింటాడు, మనల్ని కూడా ఏం చేస్తాడంటే రక్షిస్తారు. ఇప్పుడు ఇక్కడ మొర్దెకై కొంతమంది యూదులు అందరూ చాలా సంతోషంతో ఉన్నారు. కొంతమందికి ఇంకా ఈ వార్త అందించబడలేదు. ఈ నెల 12వ తేదీన 12వ నెల 13వ తేదీన మనము చంపబడతాము అని కొంతమంది ఇంకా భయంలోనే ఉన్నారు. ఎందుకంటే అక్కడ ఇంకా చాలామందికి తెలియలేదు. ఇప్పుడు ఏదైనా ఇక్కడ ఒక న్యూస్ ఉందనుకోండి, ఇప్పుడు నేను ఒక విషయం చెప్పాను, మీకు ఫస్ట్ తెలుస్తుందా? జూనియర్ అన్నయ్య వాళ్ళు, సీనియర్ అన్నయ్య వాళ్ళు ఫస్ట్ తెలుస్తుందా? మీకు ఫస్ట్ తెలుస్తుంది. మీరు వెళ్ళి ఏం చేస్తారు? ఈ న్యూస్ అంతా చెప్తారు. అవునా కదా? ఇప్పుడు రాజు దగ్గర ఉన్న వాళ్ళకి, అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళందరికీ ఏమైందంటే ఈ న్యూస్ తెలిసిపోయింది. వాళ్ళందరూ చాలా సంతోషిస్తున్నారు. అయితే మిగిలిన యూదులు ఏం చేస్తున్నారంటే ప్రార్థనలు చేస్తున్నారు. వాళ్ళు చాలా భయంతో ప్రార్థనలు చేస్తున్నారు. అయ్యో, మనం ఈ నెల 13వ తేదీని చనిపోతాం, మన ఇల్లు వేరే తీసేసుకుంటారు పారసీకులు, మన ఆస్తులు తీసేసుకుంటారు, మన బంగారాలు తీసేసుకుంటారు, అన్నీ తీసేసుకుంటారు అని వాళ్ళు చాలా బాధలో భయంతో ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళు చాలా దీనత్వంతో, భయంతో వాళ్ళు ఏంటంటే దేవునికి మొరపెడుతున్నారు. మనము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, బాధలో ఉన్నప్పుడు ఇప్పుడు వినాలి మీరు అందరూ. మీకు ఎప్పుడైనా ఫీవర్ వచ్చినప్పుడు ఏడుస్తారా, నవ్వుతారా? ఏడుస్తారా? అప్పుడు ఏడుస్తూ యేసయ్యా నన్ను స్వస్థపరచండి అని ప్రేయర్ చేసుకున్నారనుకో, దేవుడు ఏం చేస్తాడు తెలుసా? స్వస్థపరుస్తాడు. మీకు ఎలాంటి విషయంలోనైనా ఎగ్జామ్స్ ఉన్నాయి, ప్రేయర్ చేసుకోవాలి. యేసయ్యా రేపు ఎగ్జామ్ మంచిగా రాయాలి. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మంచి జ్ఞానం ఇస్తాడు. ప్రార్థన చేసినప్పుడు సహాయం చేస్తారు. మీ ఇంట్లో మీ పేరెంట్స్, మీ తల్లిదండ్రులకు కూడా చెప్పాలి. వాళ్ళు ఏ విషయంలో అయినా భయపడుతున్నారు అనుకో, ఎందుకమ్మా భయపడతావు, ఎందుకు డాడీ భయపడతారు, ప్రేయర్ చేసుకోండి అని మీరు చెప్పాలి. మీరు విన్నారు కదా ఈ 5 days లెసన్స్? విన్నారా వినలేదా? చెప్పాలి. బాయ్స్ అసలు వినట్లేదు. విన్నారా వినలేదా? మరి ప్రేయర్ చేసుకుంటారా? అయితే వీళ్ళు చాలా బాధలో, దుఃఖంలో ఉండి ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేసేసరికి ఇంతకీ సమాచారము అందింది వాళ్ళకి. అందేసరికి వెంటనే వాళ్ళు ఏం చేశారు తెలుసా? చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళు. అయితే ఈ ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా, ఇప్పుడు వాళ్ళకి ఒక భయం ఉంది. ఏంటంటే 12వ నెల 13వ తేదీన వాళ్ళని చంపేస్తారు అనే భయం ఉంది. ఈలోగా వాళ్ళకి ఈ సమాచారం అందేసరికి మనం చనిపోవని అవసరం లేదు, మనం మరణించిన అవసరం లేదు, మనకి ఉన్న హామాను ఏదైతే చేశాడో అదంతా కొట్టివేయబడిందని తెలిసేసరికి వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉండి, ఇప్పుడు ఈ యూదులందరూ సంతోషంతో రోడ్ల మీద తిరుగుతూ ఖడ్గాలు పట్టుకుని ఆ పారసీకులందరినీ చంపేయడానికి రెడీ అయ్యారు. ఓకే, ఇప్పుడు 75,000 మంది పారసీకులందరినీ యూదులు ఏం చేశారో తెలుసా? చంపేశారు. వారికి ఉన్న ప్రాణభయం పోయిందా లేదా? మరి ఏం చేశారు? మొర్దెకై, ఎస్తేరు, వీళ్ళందరూ, ఈ యూదులందరూ ఏం చేశారు చెప్పాలి? ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు? వారి ప్రార్థన ఆలకించాడు. మనకి కూడా ఇప్పుడు యూదులకి శత్రువులు ఉన్నారు కదా, ఆ శత్రువులు అందరూ యూదులు నశించిపోవాలని చూశారు. కానీ దేవుడు యూదులకు తోడై ఉన్నాడా లేదా? ఆయన ప్రేమించాడా లేదా? మనల్ని కూడా యేసుక్రీస్తు ప్రభు ప్రేమించాడు. సాతాను తెలుసా మీకు? సాతాను మనల్ని ఏం చేస్తుంది? వాక్యం చదవకుండా చేస్తుంది, ప్రేయర్ చేయకుండా చేస్తుంది. ఏం చేస్తాడు? ప్రార్థన చేయకుండా చేస్తాడు. చెప్పాలి, బైబిల్ చదవకుండా చేస్తాడు. అవునా? అయితే మరి అలాంటప్పుడు మనము సాతాన్ని ఎలా ఎదిరించాలో తెలుసా? ఇప్పుడు ఈ యూదులు ఈ ఖడ్గంతో
పారసీకులు అందరినీ చంపేశారు. మరి మన ఖడ్గం ఏంటి? మన ఖడ్గం చెప్పాలి. మన ఖడ్గం ఏంటి? వాక్యము. మన ఖడ్గం ఏంటంటే వాక్యము. ఆ? మన ఖడ్గము వాక్యము. చదువుతున్నారా వాక్యం? నేర్చుకుంటున్నారా? మరి 10 మెమొరీ వర్సెస్ ఎవరు నేర్చుకున్నారు? మన ఖడ్గం వాక్యం అంటున్నారు. మరి వాక్యం నేర్చుకోకపోతే ఎలా తెలుస్తుంది? బైబిల్ చదివితేనే కదా మనకు తెలుస్తుంది. అవునా? బైబిల్ చదివితేనే కదా తెలుస్తుంది. ఓకే, ఏం పెట్టినాక ఇటు అటు కనిపించట్లేదంట. అటు పెట్టమన్నా ప్రవీణ్, ఇటు కనిపించట్లేదంట. పిక్చర్స్ అన్నీ ఇటు పెట్టమన్నా. ఓకే, ఓకేనా? మనకి ఇక్కడ చూడండి, యూదులు ఈ మొత్తం ఈ కత్తి పట్టుకుని ఒక్కరోజే 75,000 మంది పారసీకులు అందరినీ చంపేశారు. ఇప్పుడు మనకి ఉన్న ఆయుధం ఏంటి చెప్పాలి? బైబిల్. బైబిల్ ఏముంది? వాక్యం ఉంది. వాక్యం అంటే దేవుడు మనకిచ్చిన మాట. ఆది యందు వాక్యం ఉండును, వాక్యము దేవుడై ఉండెను. కాబట్టి మీరు చదువుతున్నారా చెప్పాలి. పిల్లలు ఎంతమంది మీకు చదవడం వచ్చు? ఎంతమందికి వచ్చు? చదువుతున్నా బైబిల్ మరి రోజు? నిజం చెప్పాలి, అబద్ధం చెప్పొద్దు. మరి చదవాలి. మన విరోధి అయిన అపవాదిని మనము ఎదిరించాలి అంటే మీరు చిన్న పిల్లలప్పటి నుండి వాక్యం నేర్చుకోవాలి. ప్రతి వారం సండే స్కూల్కి వెళ్ళాలి. మెమొరీ వర్స్ నేర్చుకోవాలి. ఈరోజు 10 మెమొరీ వర్సెస్ కేజీ నుండి ఎవరు చెప్తారో చూద్దాం, సరేనా? అయితే మనకి ఉన్న కత్తి లేదా ఆయుధం ఏంటంటే వాక్యము. మనము ఏం చేయాలంటే దాని ద్వారా మనము అపవాదిని ఎదిరించవచ్చు. అందరికీ మనము ఈ నెల 12వ నెల 13వ తేదీన చనిపోవట్లేదు, దేవుడు మన పక్షంగా అద్భుతం చేశాడు అని యూదులందరికీ తెలిసేసరికి వారందరూ ఏం చేశారంటే 14వ తేదీన విందు చేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళందరూ చనిపోవట్లేదు అని తెలిసింది. అవునా? తెలిసిన తర్వాత వారందరూ ఏం చేశారంటే సంతోషంగా విందు చేసుకున్నారు, ఒకళ్ళకొకళ్ళు గిఫ్ట్స్ పంపించుకున్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. యూదులందరినీ నశింప చేయాలి అని చూసిన హామాన్ ఏమయ్యాడు? చివరికి చనిపోయాడు. అవునా? యూదుల్ని దేవుడు కాపాడా లేదా? మనల్ని దేవుడు కాపాడుతున్నాడా లేదా? కేజీ పిల్లలు అస్సలు సరిగా లెసన్ వినట్లేదు. జూనియర్ పిల్లలు చాలా మంచిగా లెసన్ వింటున్నారు. మంచి కూర్చుని అసలు కదలట్లేదు. గర్ల్స్ అటు ఇటు తిరుగుతున్నారు, బాయ్స్ కూడా లెసన్ వినట్లేదు. వింటారా? లాస్ట్లో క్వశ్చన్స్ అడుగుతాను, మరి చెప్పాలి. అయితే దేవుడు మనల్ని కాపాడుతున్నారా లేదా? కాపాడుతున్నారు. ఎప్పుడైనా మిమ్మల్ని ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా కాపాడారా? చెప్పు హానోకు, నువ్వు జ్వరం నుండి కాపాడారు. సరే, అయితే యూదులందరూ ఏం చేస్తున్నారంటే చూడండి, వాళ్ళు పిల్లలతో అందరితో వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. అప్పటి వరకు ఎంత భయభీతుల్లో ఉన్నారో, మనం అందరం చనిపోతామో, మన ఆస్తులన్నీ పోతాయి, ఇంకా లేదు అనుకున్న టైంలో దేవుడు వారికి చేసిన అద్భుతాన్ని బట్టి వాళ్ళందరికీ ఎంతో సంతోషంగా ఉన్నారు. ఆ 12వ నెల 14వ తేదీని వాళ్ళు ఇంకా పండగ కింద చేసుకుని విందు చేసుకుని ఫుడ్. ఈరోజు మనం కూడా ఇప్పుడు ప్రతిరోజు మనకి ఇక్కడ ఫుడ్ పెడుతున్నారు, అవునా కాదా? అవునా? వాళ్ళు ఒకరికొకరు గిఫ్ట్స్ ఇచ్చుకున్నారు, వాళ్ళు చాలా సంతోషంతో ఉన్నారు. కాబట్టి మనము ఏం నేర్చుకోవాలంటే మనము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ప్రార్థన చేసుకోవాలి. ఇంకొకటి గర్వము, అహంకారము. గర్వం అనేది మనం ఉండకూడదు. మనము దీనులమై ఉండాలి, దీనత్వం కలిగి ఉండాలి. ఎస్తేరు దీనురాలు కదా, అందుకే దేవుడు ఏం చేశాడు? ఎస్తేర్ని రాణి వస్తీ ఏం చేసింది? అవిధేయత చూపింది, గర్వించింది. మరి మీరు కూడా గర్విస్తున్నారా లేదా? అస్సలు గర్వం లేదా మీకు? చెప్పాలి. ఉందా? ఎందుకు? మరి యేసయ్యని నమ్ముకుని మనం గర్వంగా ఉండకూడదు, ఓకేనా? మనం దీనులుగా ఉండాలి. ఇప్పుడు మీరు నేనే బాగా చదువుతాను, నేనే బాగున్నాను, నాకు డబ్బులు ఉన్నాయి అనేసి మీ ఫ్రెండ్స్కి అలా చెప్పకూడదు, ఎవ్వరికీ చెప్పకూడదు, ఓకేనా? మనము దేవుని పిల్లలుగా ఉండాలి, తగ్గించుకుని ఉండాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మీకు తోడై ఉంటారు, సరేనా? మీ చదువుల్లో మీకు మంచిగా ర్యాంక్స్ అయ్యి వస్తాయి. మీరు వాక్యాన్ని నేర్చుకోవాలి. సాతానుని
ఎదిరించాలి అంటే వాక్యం అనే కత్తి మనము చేత పట్టుకోవాలి. సరేనా? అయితే ఈ యూదులందరూ కూడా చాలా సంతోషంతో మంచిగా ఉన్నారు. ఇప్పుడు యూదుల పక్షంగా దేవుడు ఉన్నాడా లేదా? మనం కూడా మన పక్షంగా దేవుడు ఉన్నాడు. మనం నశించిపోవడం ఆయన చిత్తం కాదు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారని ఎంతమంది తెలుసా? ఎందుకు వచ్చారు యేసయ్య? మన పాపాల కోసమే వచ్చారు. కాబట్టి మీరు అందరూ ఏం చేయాలంటే, యేసయ్య మన పాపాల కోసం ఈ లోకానికి వచ్చారు కాబట్టి మన పాపాలని ఒప్పుకోవాలి. మీరు ఒప్పుకున్నారా? మరి ఒప్పుకున్నారా? ఒప్పుకున్నారు. దేవుడు క్షమించారా? మనం ఒప్పుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తారంటే క్షమిస్తారు. మనం ఆయన పిల్లలుగా అవుతాం. దేవుని పిల్లలు ఎవరంటే జయవంతులు. ఈ లోకంలో శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, అనేక పరిస్థితులు వస్తాయి. అవన్నీ ఎవరు అనుమతిస్తారో తెలుసా? దేవుడే అనుమతిస్తాడు. దేవుడే వాటి నుండి కాపాడుతాడు. ఓకేనా? దేవుని ప్రజలు జయవంతులు కాబట్టి ఇప్పుడు యూదులకి వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు మనము ఇలాగా ఒక దినాన రక్షించబడతామని. కానీ దేవుడు వారి పక్షంగా అద్భుతం చేసి వాళ్ళని రక్షించారు. మనల్ని కూడా రక్షించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చారు. మనం ఎవరమైతే మన పాపాలు, పిల్లలు, బాయ్స్, ఎవరమైతే మనము మన పాపాలను ఒప్పుకుంటామో దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మన పాపాలని క్షమిస్తాడు. యేసయ్య ఈ లోకానికి మన కోసం వచ్చారు. వచ్చి సిలువ వేయబడ్డారు. అవునా కాదా? మన కోసం సిలువ వేయబడ్డారు. మీరు అడిగారా నిజంగా దేవుణ్ణి? మీరు ఏం చేయాలి తెలుసా? ఈ VBSలోనే యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకుని మారు మనసు పొంది వెళ్ళాలి. మారు మనసు అంటే ఏంటి చెప్పాలి. మంచి మనసు ఉందా నీకు? ఉందా? మీలో ఎంతమందికి మంచి మనసు ఉంది? అక్కడ నేను అబద్ధాలు ఆడట్లేదు, అసూయ పడట్లేదు, ద్వేషం లేదు, నేను అందరినీ ప్రేమిస్తున్నాను, తల్లిదండ్రులకి లోబడుతున్నాను, అందరి మాట వింటున్నాను. ఇవన్నీ మీరు చేస్తున్నారా నిజంగా? నువ్వు చేస్తున్నావా? నీకు ఎవరైనా అక్క చెల్లి ఉన్నారా? తమ్ముడు కొడుతున్నావా? తమ్ముడిని కొట్టట్లేదా? వచ్చాడా వాళ్ళ తమ్ముడు? కొడుతుందా మీ అక్క? తిడుతుందా? అబద్ధాలు చెప్పొద్దు, గిల్లేస్తుందంట. చూసారా? అయితే చూసారా? కొట్టట్లేదు, తిట్టట్లేదు, గిల్లేస్తుంది. మన స్వభావం ఎలా అంటే ఈజీగా అబద్ధాలు చెప్పేస్తాం. అయితే మీరందరూ ఎవరి పాపాలు వాళ్ళు ఒప్పుకోవాలి. నేను కూడా ఇలాంటి VBSలోనే మీలా లెసన్ వింటూ 6th క్లాస్లో రక్షణ తీర్మానం చేసుకున్నాను. మరి మీరు ఈ VBSకి వచ్చి మీరు ఎన్నో లెసన్స్ విన్నారు. మరి మీరు రక్షణ తీర్మానం చేసుకున్నారా? మంచిది. చేసుకుంటే మంచిది. చేసుకోకపోతే మీరు ఏం చేయాలంటే ఈరోజే రక్షణ తీర్మానం చేసుకోవాలి. యేసయ్యా నా పాపాలు క్షమించు, నన్ను నీ రక్తంతో కడుగు అనేసి మనము చేసుకున్నప్పుడు దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. దేవుని పిల్లలమైన మనకు ఈ లోకంలో శ్రమలు, కష్టాలు అన్నీ వస్తాయి. కానీ మనము ధైర్యం కలిగి ఉండాలి. ఎందుకంటే మనకి ఈరోజు మెమొరీ వర్స్ యోహాను 16:33లో దేవుని ప్రజలు జయవంతులు. యోహాను 16:33లో లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను. కాబట్టి మీరు అందరూ ఏం చేయాలి? వినాలి, రక్షణ తీర్మానం చేసుకోవాలి. మోకరించండి అందరూ. మోకరించండి, చెప్పండి ఒకసారి. యేసయ్యా నా పాపాలని క్షమించండి, నన్ను నీ రక్తంతో కడగండి, యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ఓకే, కళ్ళు మూసుకోండి, ప్రేయర్ చేస్తా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నేను నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. మరి దేవుని ప్రజలు జయవంతులు అనే లెసన్ బట్టి లోకంలో మీకు శ్రమ కలుగును, ధైర్యం తెచ్చుకోండి, నేను లోకం జయించున్నాను మాటను బట్టి వందనాలు ప్రభా. నీవే సహాయపడి ప్రభా, ఎన్ని పరిస్థితులు వచ్చినప్పటికీ నీవు మాకు తోడై ఉంటూ రమ్మని అడుగుచున్నాను. వాక్యం అనే ఖడ్గము చేత మేము అపవాదిని ఎదిరించగలటూ సహాయం ప్రభా. ఈ లెసన్ ద్వారా పిల్లలు వాక్యాన్ని తమ హృదయంలో పెట్టుకొని ప్రభా విని
మర్చిపోకుండా సహాయపడండి. ఈ VBSలో వారు రక్షణ తీర్మానం చేసుకుంటూ కృప చూపి దయ చూపి సహాయపడమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. చెప్పండి. యోహాను 16:33 మీ మెమొరీ వర్డ్స్. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. యోహాను 16:33 వచ్చిందా ఎవరికైనా?